ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. రోటీలో కానీ రైస్ లో కానీ చాలా బాగుంటది. దాల్ మఖాని కర్రీ అండి. 3 hours నానపెట్టుకున్న బొబ్బర్లను తీసుకొని కుక్కర్ లో వేసుకొని తగినంత వాటర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరో పక్క ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, స్పైసెస్ కోసం చెక్క, లవంగం, ఎలాచి, 2 స్పూన్ల కొబ్బరి పొడి, దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 2 గంటల ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రంగు మారిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసి కలుపుకోవాలి. టమాటా పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత 3 స్పూన్ మెంతులు, స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ గరం మసాలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఉడకపెట్టుకున్న బొబ్బర్లు గంటలు మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. వాటిని కర్రీలో వేసి ఇదిగా పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకొని వేరే వేసుకుంటే దాల్ మఖాని